నేనైతే చూసి ఫస్ట్ షాక్ అయ్యాను. రియల్ పర్సన్ ఉండి ఏంటి ఇలా పడుకోబెట్టారు ఇంకని. ఏదో తేడాగా ఉందేంటి? పెద్దది ఉంది, చిన్నది ఉంది. రికార్డ్ అయిపోయింది. ఏంటి ఎలా ఉంది? అనియన్ Game of Thrones season 7. Hi guys, welcome to మీ భావన రెడ్డి. మేము ఈరోజు నార్దర్న్ ఐలాండ్కి వచ్చాము. నార్దర్న్ ఐలాండ్లో బుల్వర్డ్ అనే ఒక ప్లేస్ ఉంది, అందులో ఉన్నాము. అక్కడ గేమ్ ఆఫ్ థ్రోన్స్ టూర్ ఉంది, దానికి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. పొద్దున్నే లేచి మంచిగా మమ్మీ ఇడ్లీ పల్లి చట్నీ చేస్తే ఆ బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయిపోయాం నార్దర్న్ ఐలాండ్ కి. సో ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ టూర్ ఇక్కడ ఎక్స్ప్లోర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టూడియోస్ ఎక్స్ప్లోర్ చేద్దాము. లెట్స్ గో. అంటే ఏంటది నాకు అర్థం కాలేదు. బేసిక్గా వీడియో ఏదన్నా మూవీ వేస్తాడా? గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే అదొక చాలా ఫేమస్ షో. ఆ షోది వీళ్ళు ఇప్పుడు స్టూడియో టూర్ చూపిస్తున్నారు. ఆ స్టూడియో టూర్ చూడడానికి మనం వెళ్తున్నాం. అంటే స్టూడియో ఉంటుందా? మొత్తం స్టూడియో అంతా చూడాలా? స్టూడియో అన్నపూర్ణ స్టూడియో అలాగా. ఈ అన్నపూర్ణ స్టూడియోస్ లాగా ఇక్కడ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టూడియోస్. క్యారెక్టర్స్ అండ్ వాళ్ళు వాడిన కాస్ట్యూమ్స్, రియల్ కాస్ట్యూమ్స్ అంట. వాటన్నిటిని ప్రిజర్వ్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు అంటే చాలా ఇయర్స్ నుంచి వస్తుంది సిరీస్. అందులో ఉన్న చిన్నపిల్లలు పెద్దోళ్ళు అయ్యి చేసే అంత అన్ని సీజన్స్. షాక్ అయ్యాను. రియల్ పర్సన్ ఉండి ఏంటి ఇలా పడుకోబెట్టారు ఇంకని. కదా వ్యాక్స్తో కదా.
ప్రిజన్ సెల్స్ దెయ్యంలా ఉంది చూడు. దెయ్యం కాదు, అన్ని దెయ్యం అంటాం. నిజంగా ఒక రియల్ పర్సన్ లెగుస్తారేమో అన్నట్టే ఉంది. రియల్ గడ్డం కూడా రియల్ హెయిర్ అంటే రియల్ గడ్డం మీద ఉండే హెయిర్ లాగా అలా ఉంటుంది. అది యాక్చువల్గా అయితే వ్యాక్స్తో చేసిన ఆర్కిటెక్చర్ అవ్వగా నిజంగా చాలా ప్రాస్థెటిక్స్ చేశారు. స్టూడియో రెస్టారెంట్ అండ్ స్టూడియో క్యాఫే కూడా ఉంది. థీమ్ లో ఉన్నట్టుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టూడియో టూర్ మధ్యలో మేము గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టూడియో రెస్టారెంట్ కి వచ్చాము. నేను కాఫీ ఆర్డర్ ఇచ్చాను. కాఫీ ఆర్డర్ ఇచ్చావా? ఓకే, వెరీ గుడ్. డాడీ మీరేం ఆర్డర్ చేశారు? గిన్నెస్ పైంట్, గిన్నెస్ హాఫ్ పైంట్ ఆర్డర్ చేశారు. సో ఇది డాడీ ఆర్డర్, గిన్నెస్. అండ్ దెన్ ప్రీతు, వాట్ డిడ్ యూ ఆర్డర్? నేను ద రెడ్ వెడ్డింగ్ ఆర్డర్ చేశాను. ది రెడ్ వెడ్డింగ్ ఆర్డర్ చేశాను. ఎవరైనా గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటే ఆ రెఫరెన్స్ ఏంటో పక్క అర్థమైంది. ఇక్కడ ఏంటంటే ఈ రెఫరెన్స్ ఒక్కదానికి అర్థం అవుతుంది, ఎవరికి అర్థం. ఇదేమన్నా అంటే నా ఒక్కదానికి అర్థం అవుతుంది, నా ఒక్కదానికి అర్థం అవుతుంది. సో ఈ రెఫరెన్స్ అనేది ద రెడ్ వెడ్డింగ్ అనే రెఫరెన్స్ వీళ్ళెవరికి అర్థం కావట్లేదు. మా అక్కకి కానీ మా పేరెంట్స్ కి కానీ. నేను ఒక్కదాన్ని చూసా గేమ్ ఆఫ్ థ్రోన్స్, అది కూడా ఫుల్ చూడలేదు. నేను 8 seasons ఒక 5 seasons చూసాను. డాడీ ఒక 10 times చెప్పుకుంది నేను ఒక్కదాన్నే గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసాను. చెప్పాలంటే నేను నిజంగా నేను చూడలేదు. నేను చెప్పేదాన్ని నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడలేదు, బట్ నాకు చిన్న చిన్న థింగ్స్, చిన్న చిన్న రిఫరెన్సెస్ అక్కడిక్కడ తెలుసు. ఇప్పుడు డాడీ కూడా ఫ్రేమ్ లోకి వస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడలేదు కాబట్టి మేమే టీమ్, మేమే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రస్తుతానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదొక క్యారెక్టర్ ని ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I should have come in too. So this is the Queen of the North, okay? Okay, yeah. Alright. And this is the red band because they're quite alike. So this is the alcohol. Okay. And then that's a little Guinness. Perfect. Alright. Thank you. ఎంత క్యూట్ గా ఉన్నాయి హాఫ్ పాయింట్. నాదా ఇది కాదు, నాది కాఫీ కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే దీన్ని కాఫీ అనుకున్నాను ఫస్ట్. కాఫీ అనుకున్నావా? ఇది గిన్నెస్ హాఫ్ పాయింట్. సో చాలా క్యూట్ గా ఉంది కదా ఈ గ్లాస్. ఉంది. అండ్ దీని మీద రాసింది హాఫ్ పాయింట్ అని. లిటరలీ దిస్ ఇస్ లైక్ లిటిల్ గిన్నెస్ పాయింట్. కోల్డ్ కాఫీ అంటారు కదా. అది కోల్డ్ కాఫీ అనుకున్నావా? ఇప్పుడు డాడీ కూల్ గా గిన్నెస్ కూల్ గా ఎంజాయ్ చేస్తాను. ఇదిగోండి మమ్మీ కాఫీ ఆర్డర్ ఇచ్చింది. అదిగోండి ఎంజాయ్ కాఫీ కాదు ఇది. బాగుంది నిజంగా. అది కూడా జ్యూస్ చాలా బాగుంది. మిక్స్డ్ బెర్రీస్ మాక్టైల్ జ్యూస్. నాది రెడ్ వెడ్డింగ్ టేస్ట్. నేను టేస్ట్ చేసాను. బాగుందా? ఏదో తేడాగా ఉందేంటి? ఫేస్ అలా పెట్టింది, దానికి పక్కన నచ్చలేదు అనుకుంటా. నచ్చలేదు కాదు, ఒక్కసారి ఆగండి. I don't think I won't like it.
అది వేసుకో అది మమ్మీ కాదు కాదు చేది అది నా దగ్గర తీసుకుని ఏంటి లేదు నాకు చేదుగా ఉంది ఇది నాది మా బుడ్డ దాంది నాకు ఇచ్చేసి నాది అది అరే పెద్ద సమస్య వచ్చి పడిందే I always love Guinness. ఆయనకి ఐ లవ్ గిన్నీస్ ఐ లవ్ గిన్నీస్ ఐ లవ్ గిన్నీస్ ఏంటండి మీరు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి ఇక్కడ దాన్ని నాకు నాది దానికి ఇచ్చేసాను ఒక్క నిమిషం ప్రీతు నేను నీకు ఒకటి చెప్పాలా ఇదే క్వీన్ ఆఫ్ ద నార్త్ ఇందులో మిక్స్డ్ బెర్రీస్ ఓహో అవునా లిటరలీ మిక్స్డ్ బెర్రీస్ అయితే అది మమ్మీదే అది పొరపాటున మారిపోయింది అయితే అది నిజంగా మమ్మీని అని చెప్పింది ఎగ్జాక్ట్లీ బట్ మిక్స్డ్ బెర్రీస్ తను చెప్పింది తను చెప్పి నీదేమో ఇదిగో నీదేమో రెడ్ ఇదిగో మా బుడ్డది చేదుగా ఉందని చెప్పి దాన్ని పెద్ద మ్యాచ్ చేసి నాకు ఇచ్చేసి ఏదో నాకు కదా మా పెద్దది ఉంది కాబట్టి సరిపోయింది నాకు చిటికలే పెద్దది ఉంది చిన్నది ఉంది రికార్డ్ అయిపోయింది నచ్చలేదా గొడవ పెట్టుకుంటుంది ఇవి వైరల్ అయిపోతాయి ఓకే సో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను Let me try then try it. Then what happened? That is not your drink or చేదుగా ఉంది కదా అది నీ మొహం చేయదు కాదు చేదుగా లేదు డ్రింక్ అదే అది లేదు కాక్టైల్ ఉంటే ఇప్పుడు మమ్మీది కాక్టైల్ సూపర్ ఉంది ఏంటి అని ఫ్లేవర్ అది తిరిగిపోతే నీకు దానికి ఫ్లేవర్ టేస్ట్ చేయడం కూడా తెలియదు అదే సూపర్ ఉంది అబద్ధం చెప్పట్లేదు అర్థం కాదు నిజమే ఫ్లేవర్ సూపర్ ఉంది అయినా అడుగుంటే అంత బాగుంటుంది నీ మొహం నేను ఎందుకు ఏడుస్తాను దానికి ఎందుకు ఫస్ట్ వీడియో నేను ఇది డిలీట్ చేస్తా నువ్వు నన్ను ఇసుక్కునేది అంతా తెలియాలి పాపం అందరికి నన్ను తిట్టేస్తుందండి బాబు ఓకే మార్చేసి నన్ను ఇసుక్కుంటుంది అవునా అండి బాబు తీయాలండి తెలిసిపోద్దప్పుడు ఓకే అండి సూపర్ సూపర్ ఫుడ్ తీసుకోండి భలే ఉంది ఓకే థ్యాంక్ యూ ఏంటి ఎలా ఉంది భలే ఉంది అనియన్ రింగ్స్ అనియన్ బజ్జీ లాగా ఆనియన్ బజ్జీలా మన ఊళ్ళో ఆనియన్ బజ్జీలా థ్యాంక్ యూ ఏంటి మనకి ఇట్లేదు ఈ ఫేసెస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో క్యారెక్టర్స్ అండ్ మా చెల్లి చెప్తుంది అనమాట ఒక్కొక్కళ్ళు ఎవరో ఓ నీ ఒక్కదానికే తెలుసు చెప్పు గట్టిగా చెప్పు ఎందుకు అట్లా చూస్తున్నావు అతనేమో జాన్స్ ఆ ఫస్ట్ ఉన్న అతను కదా ఓపెన్ చేస్తున్నా ఓపెన్ అయిపోయింది గ్రీన్ మ్యాట్ వేసి వెనకాల ఫోటోలు తీస్తున్నారు యా గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అక్కడ ఫోటో తీస్తారు పోజెస్ పెట్టడానికి రెడీగా ఉన్నారా పోజెస్ పెడతా ఇలా పెడతా అమ్మో
యుద్ధానికి బాహుబలిలో వెపన్స్ ఎలా అయితే మన వాళ్ళు తయారు చేస్తున్నారో ఇవన్నీ అలా ఇక్కడ వాడే వెపన్స్ ఉంటారు ఇవన్నీ. ఇవన్నీ బాహుబలిలో వాడారా? మరి చాలా వెపన్స్ వాడారు. అసలు మనకి ఆ పేర్లు కూడా తెలియదు బాహుబలి అవన్నీ అయితే. అంత క్రియేటివ్గా ఇవన్నీ బేసిక్లీ ఇవన్నీ వెపన్స్ ఏరియా. ఆబ్వియస్లీ వార్ అది ఇది అవుతుంది కదా, దానికని స్పెషల్గా వెపన్స్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఆ స్పెషల్గా వెపన్స్ డిజైన్ చేయాల్సిన ఏరియా ఇది. ఈ వెపన్స్ అన్నీ చూస్తుంటుంటే బాహుబలి గుర్తొస్తుంది మా ఇద్దరికి. దాని గురించి మాట్లాడుకుంటుంది అంతే కదా. అంతేగా. చూడు వెపన్స్ అన్నీ చాలా బాగుంది. సీజన్లో అమ్మాయి హీరోయిన్ ఆమె నన్ను క్వశ్చన్స్ అడగొద్దని చెప్పి చూసిందంటావు మన చెల్లి చూసింది. ఇవన్నీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో అంటే ఏంటి, అది వరల్డ్ రినౌండ్ సిరీస్, అది అవార్డ్ విన్నింగ్ సిరీస్. దెయ్యంలాగా షో అది ఏ దెయ్యం షో. సీజన్ 7లోదా అంటే ఆ మూవీస్ తీసినప్పుడా? కాదు, ఒక సిరీస్ ఒక్కొక్క సీజన్ వస్తుంది సిరీస్కి.